शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అడ్వకేట్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి న్యాయ వ్యవస్థకి బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను నేను। ఈరోజు ఏదైతే జనగామలో న్యాయవాద దంపతులపైన పోలీసుల జులుం వీడియో అదృష్టవశాత్తు అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డ్ చేయడం ఈరోజు సమాజానికి కూడా కనబడింది। చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు న్యాయవాదులపైనే జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం। నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం, అలాంటిది సామాన్య ప్రజలకు కూడా ఎవరికి దిక్కులేరు, మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిక్కు లేదనే ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు। దాన్ని తీవ్రంగా స్టేట్ బార్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం। మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేశాం। రేవంత్ రెడ్డి గారు పెద్దవారు వారు కూడా సానుకూలంగా స్పందించారు। ఈ చట్టాన్ని కూడా ఇంట్లో ఉండగా ఒక 90 విషయంలో ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళాను। 90 కూడా కంప్లైంట్ నా కంప్లైంట్ ఇచ్చింది, దానిపైన చర్య తీసుకోవట్లేదని చెప్పి అడిగితే వీటి మీద ఏమైంది సిఐ గారు అంటే దానిపైన సేపు ఆగిన శామడ మళ్ళీ బయటకు వచ్చేసింది। బయటికి వెళ్తుంటే ఎంబడొచ్చి సిఐ గారు, ఎస్ఐ మిగతా కానిస్టేబుల్తో పాటు వచ్చి వారిద్దరిని భార్యాభర్తను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి పిడిగుద్దులు గుద్ది వాళ్ళకి గాయపరచడం జరిగింది। దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే ఏం చర్య తీసుకోలేదు వాళ్ళు। కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కరణ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్తా వరకు రావడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి। ఇప్పటికే న్యాయవాద దంపతుల హత్య జరిగింది, ఆ తర్వాత వరుస క్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి। ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాము। ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది। ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యతతోనే ఇదంతా సాధ్యమవుతుంది। అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోలీసులు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడ్వకేట్ల మీద దాడి జరిపిండ్రు। ఇది జనగాంలో జరిగిందైతే మరీ ఘోరం। భార్యాభర్తలు ఒక కంప్లైంట్ గురించి వెళ్తే హస్బెండ్ను మరీ ఎత్తుకెళ్ళి లోపలికి వెళ్ళి మరీ పిడిగుద్దులతో కొట్టి మరీ బయటికి పంపిండ్రు। ఒక మహిళా న్యాయవాదికి అయితే మరీ చాలా వాళ్ళు దౌర్జన్యంగా ఒక మా లేడీ కానిస్టేబుల్ తీసుకోవడం, లోపలికి తీసుకెళ్ళి కొట్టడం చాలా అన్యాయము। మేము ప్రొటెక్షన్ దాని గురించి చాలాసార్లు మేము పోరాడాము, కానీ ఇంతవరకు మా